Rama Creations vari production number 1 producers Obul Reddy garu, Mahesh Reddy garu, director Ramakant Reddy gariki, atlaga hero gariki Vishwak and Ayushi gariki. I wish them all the very best. Obul Reddy garu, Mahesh Reddy garu first production start chestunaru, industry lo enter avutunnaru. I wish them all the very best. Jagattga cheskuntaru, planned ga cheskuntaru ani aashistu. God bless you. Thanks. Obul Reddy, Mahesh Reddy, Suresh Reddy, Ramesh. Obul Reddy, Mahesh Reddy, Suresh, Ramesh. Nani Movie Works. Nani Movie Works. Rama Creations, Nani Movie Works. Ready. Good morning. Rama Movies and Nani Movie Works సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1. నిర్మాతలు మహేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. వాళ్ళతో పాటు దర్శకుడు రమాకాంత్ రెడ్డి. ఆయన ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉండి ఎన్నో సినిమాలకి కథలు అందించి ఎన్నో సినిమాలకి గోస్ట్ వర్క్ చేసి అనుభవం సంపాదించిన తర్వాత డైరెక్టర్గా రావటం. ఫుల్ పిక్చరు బౌండెడ్ స్క్రిప్ట్తో. నా పాలసీ అది, బౌండెడ్ స్క్రిప్ట్తో లేకపోతే నిర్మాణం కరెక్ట్గా జరగదనే ఉద్దేశంతో ఆయన ఎక్స్పీరియన్సు క్రోడీకరించి బౌండెడ్ స్క్రిప్ట్తో పాటు షార్ట్ డివిజను మొత్తం లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకుని జూలై 1వ తారీఖు నుంచి షూటింగ్కి వెళ్తున్న ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 హీరో విశ్వకార్తిక్ అండ్ హీరోయిన్ ఆయుష వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, విశ్వకార్తికేయ సంగతి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి 50 సినిమాల పైన చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, 7-8 సినిమాలు హీరోగా చేశాడు. తను ఎంత టాలెంటెడ్ హీరో మనందరికీ తెలుసు. అతను చేసిన సినిమాలు అంత విజయవంతం అని అనిపించుకోకపోయినా అతని క్యారెక్టర్ వరకు చాలా బాగా ఉంటుంది. చాలా మంచి ఆర్టిస్టు, మంచి పర్ఫార్మెన్స్ ఆర్టిస్టు, ఆల్రెడీ నంది అవార్డులు సాధించిన ఆర్టిస్టు. ఆ పర్ఫార్మెన్స్ తగ్గట్టు రమాకాంత్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్టు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఆయన కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆయన కెరీర్ కోసం చేస్తున్నాడు. నిర్మాతలు కూడా ఇది మొదటి సినిమాగా ఉండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోమని నేను సలహా చెప్పాను. అలాగే చేస్తారని, ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చేసి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని నా సహకారం వారికి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. నా పేరు డిఎస్ రావు. నవే డేస్ న్యూ టాలెంట్ పెద్ద సక్సెస్ ఇస్తున్నారు ఇండస్ట్రీలో. న్యూ టాలెంట్కి ఉన్న సక్సెస్ రన్నింగు, అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళకంటే న్యూ టాలెంట్సే ఎక్కువ సక్సెస్లు చూస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. ఏదో కాంబినేషన్ నమ్ముకుని వెళ్ళే కంటే మంచి కంటెంట్ తీసుకొచ్చాడు రమాకాంత్ రెడ్డి. ఆ కంటెంట్ అందరూ విని, ప్రొడ్యూసర్స్ కానీ హీరో అందరూ విని చాలా బాగుందని నా దగ్గరకు వచ్చారు. కంటెంట్ డెఫినెట్గా చాలా బాగుంది. మరి అనుకున్నట్టు రమాకాంత్ తీయగలిగితే ఆల్ ద బెస్ట్. రమాకాంత్ పెద్ద సక్సెస్ చూస్తాడు. అలాగే హీరో సార్ చెప్పినట్లు 7-8 సినిమాలు హీరోగా చేశాడు. తన టాలెంట్కి తగ్గ గుర్తింపు ఇంకా రాలేదు ఒక రకంగా చెప్పాలంటే సార్. ఈ సినిమాతో తను ఇండస్ట్రీలో ఒక హీరోగా, 10 మందిలో ఒక హీరోగా డెఫినెట్గా నిలబడగలుగుతాడని నేను నమ్ముతున్నాను. అలాగే కొత్త టాలెంట్స్ ఇంకా మ్యూజిక్ డైరెక్టరు డిఓపి గారు 2 సినిమాలు చేశారన్నారు. లేడుతను డిఓపి అందరూ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు వాళ్ళని నిరూపించుకోవడానికి. అదంతా పోగయ్యి హీరోకి, డైరెక్టర్కి ఒక పెద్ద విజయం చేకూర్చిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ ఓబుల్ రెడ్డి గారు, మీకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. స్పీడ్గా చేయండి. ఇందాక కేఎస్ రామారావు గారు చెప్పారు, మీకు గుర్తుందా? సినిమా స్పీడ్గా చేయండి, బ్రేకులు తీసుకోవద్దు. మీకు అన్ని విధాలా అందరూ సపోర్ట్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు సినిమాని స్పీడ్గా చేసి తొందరగా రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. బైండింగ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి డైరెక్టర్ కూడా చాలా
కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ టీం అందరికి. రైట్ పాప, కొత్త హీరోయిన్ నువ్వు తెలుగు అమ్మాయిగమ్మా, వెరీ గుడ్. ఎవరి మీది? వెరీ గుడ్, సూపర్. ఆల్ ద బెస్ట్ అందరికి. రైట్. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే చంద్రబాబుల్ రెడ్డి, ఈ మూవీ ప్రొడ్యూసర్ని. రమాకాంత్ గారు ఈ మూవీ స్క్రిప్ట్ని తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్లో ఉండే ఆ కథ మాకుండే బిజీ షెడ్యూల్స్కి మేము ఫస్ట్ టైం ఈ మూవీ ఫీల్డ్లోకి రావడము. మేము వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళం ఆల్రెడీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ బిజినెస్ ఫీల్డ్ కానీ. మూవీ ఫీల్డ్లోకి రావడము ఇందాక కేఎస్ రావు గారు చెప్పినట్టు కొత్త టాలెంట్స్ని బయటికి తీసుకురావాలా అనే ఒక చిన్న కాన్సెప్ట్తో, ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ నుంచి నా సపోర్ట్ తీసుకొని కొత్త టాలెంట్స్ని బయటికి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. జర్నీ పోంగా ఈరోజు ఇంతమంది ప్రముఖులు రావడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ మేము తీసుకోవడము, వాళ్ళ ఈ స్టోరీ గురించి వాళ్ళ మీద వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ ఉండడము. అదే రకంగా నాకు ఇంకొక టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దొరకడము. సో ఒక గ్రూప్గా, ఒక టీమ్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా హీరో సైడ్ నుంచి కానీ, మా సైడ్ నుంచి కానీ, ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి కానీ, యాక్టర్స్ సైడ్ నుంచి కానీ, ముఖ్యంగా డైరెక్టర్ సైడ్ దగ్గర నుంచి కానీ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తామనేది ముఖ్యం కాదు, దాన్ని తెరకి తీసుకురావడం అనేది నిజంగా చాలా పెద్ద టాలెంట్. అది మేమందరం ఇప్పుడు ఆ స్క్రిప్ట్, ఆ డైరెక్షన్ మీదవే మేము మొత్తం అంతా బేస్ అయి ఉన్నాము. కథ మాత్రం అద్భుతంగా ఉంది. మేము మా ఏజ్ ప్రకారంగా మేము చూసుకుంటే ఎక్కడే కానీ ఒక సెకండ్ కూడా సినిమాని మిస్ కాకుండా చూస్తే సినిమా అర్థమవుతుంది. లేదంటే ఆ మూవీని మళ్ళీ ఇంకొకసారి చూడాల్సి వచ్చే అంత స్క్రిప్ట్ కథ ఉంది దాంట్లో, అంత డెప్త్ ఉంది దాంట్లో. సో ఐ విష్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ టు కంప్లీట్ ద ప్రోడక్ట్ యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్. మేబీ ఈ మంత్ 3rd వీక్లో కడపలో ఆడిషన్స్ అనుకుంటున్నాము ఫర్ ఆల్ యంగ్ టాలెంటెడ్. ఎవరన్నా కొత్తగా టాలెంట్ నిరూపించుకోవాలి అనుకుంటే మేము మా కాలేజ్లో కడపలో 20th నుంచి ఆడిషన్స్ చేసుకోవాలనుకుంటున్నాము. మేబీ నెక్స్ట్ మంత్ 1st వీక్ మూవీ స్క్రీన్లోకి రావడము అనుకున్న ప్రకారంగా జరిగిపోతే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్కి మూవీని లాంచ్ చేయాలని, ఇక్కడ ఉండే పెద్దలని వచ్చిన రిలీజ్ చేయాలని ఇక్కడ ఉండే పెద్దలు, వచ్చిన మీడియా మిత్రులకు, ప్రెస్ అండ్ ప్రింటింగ్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమేష్. నేను రమా క్రియేషన్ తరపు నుంచి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమాకాంత్ రెడ్డి గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ చాలా ఇంప్రెస్ అయ్యి ఎట్లయినా కానీ తీసుకోవాలని ఫస్ట్ స్టోరీ విని ఎట్లయినా ప్రొడ్యూస్ చేయాలని మా కొలీగ్ గారైన ఉబుల్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి మేమందరము యూనిట్గా నాని మూవీ వర్క్స్ అండ్ మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి రామా క్రియేషన్ స్టార్ట్ చేసి దీన్ని ఎట్లయినా స్టార్ట్ చేయాలని ఈ రోజు వరకు తీసుకొచ్చాము. ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి అందరిని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సార్. మూవీ టీమ్కి రమాకాంత్ రెడ్డి గారిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దసరా లోపు ఫస్ట్ షెడ్యూల్లోనే సినిమా పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా చెప్తున్నాను సార్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి రావట్లేదా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ఆశ్రయానికి వచ్చిన మిగతా అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి మంచి ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా తిరిగే టైంలో మనకి ఓబుల్ రెడ్డి గారు, రమేష్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు తగలడం జరిగింది. వాళ్ళ స్టోరీ విన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామనేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి ఒక సైడ్ నుంచి నాని మూవీ మేకర్స్, ఇంకో సైడ్ నుంచి రామా క్రియేషన్ స్టార్ట్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీ కథ ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పండి సార్. మీరు రండి సార్, పక్కన కూర్చోండి.
క్వశ్చన్ చేద్దామని యా అదైతే బెటర్ సార్. ఇందాక మీ స్టోరీ లైన్ చెప్పు. అన్నాడు కథ చెప్పడం బాగా చెప్తారు, అదే విధంగా తీస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో బాగా చెప్పేవారే బాగా తీస్తారని నమ్మకం. బాగా తీసి వాళ్ళు ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నారో రిలీజ్ రోజు కూడా అంతే ఆనందంగా ఉంటారు సార్ వాళ్ళు. మాకైతే రామ్ మీద మాత్రం 100% నమ్మకం అయితే ఉంది సార్. యా స్టోరీ లైన్ వచ్చేసి ఇట్స్ ప్రతి స్త్రీకి తల్లి కావడం అనేది ఒక అదృష్టం అండి. అదృష్టం వచ్చినప్పుడు సరైన మార్గంలో యూస్ చేసుకోవాలి, లేకపోతే అది ఎన్ని పరిణామాలకు దారితీస్తుంది అనేది స్టోరీ లైన్ ఉంటుంది. ఇట్స్ అ ఫుల్ థ్రిల్లర్ అండ్ సెంటిమెంట్ మూవీ అండి. అండ్ వీఆర్ ప్లానింగ్ వన్ షెడ్యూల్ కంటిన్యూలీ, రిమైనింగ్ ప్యాచ్ వర్క్ అండ్ ఆల్ విల్ డూ నెక్స్ట్ అండి. అండ్ ఇందులో మన హీరో కార్తీక్ వచ్చేసి స్టోరీ విన్న తర్వాత ఓకే సార్ మనం చేసేద్దాం అనేసి మాట్లాడేసి వెంటనే రెడీ అయిపోయాడు. అండ్ అమ్మాయి అయేషా షీఈ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. అందరం కలిసేసి ముందుకు వెళ్తూ ఉన్నాము. మీ ఆశీర్వాదం మాకు కావాలని కోరుకుంటున్నాము. అండి దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. ఈరోజు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పేషెన్స్గా మా పూజ కార్యక్రమాలు కానీ అన్ని గెస్టులు కానీ అందరినీ కవర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రెజెన్స్కి. అండ్ చెన్నై నుంచి స్పెషల్గా ప్రసాద్ గారు, కాటగడ్డ ప్రసాద్ గారు మా కోసం ఇక్కడికి రావడం, ఈ సినిమాని టీమ్ని, నన్ను, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, హీరోయిన్ అందరినీ బ్లెస్ చేయడం, అది చాలా చాలా పెద్ద విషయం. అండ్ కేఎస్ రామారావు గారు, డిఎస్ రావు గారు, దాము గారు, సో అలా చాలా చాలా మంది గెస్ట్స్ వచ్చారు. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు దిస్ రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్, ఓబుల్ రెడ్డి గారు, రమేష్ గారు, మహేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. అండ్ రమాకాంత్ గారు దీనికి డైరెక్ట్ చేస్తున్నారు. స్టోరీ ఫస్ట్ ఆఫీస్కి పిలిచినప్పుడు స్టోరీ చెప్పారు, స్టోరీ స్టార్ట్ చేశారు, ఎండింగ్ వరకు ఇంకా అక్కడ సీట్లోంచి లెగలేదు. ఆల్మోస్ట్ 2.5 hours నెరేట్ చేశారు. అంటే ఇక్కడ చిన్న లీక్ లేదు, చిన్న డౌట్ లేదు, అంత క్లీన్గా ప్రతి షార్ట్ టు షార్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ కోసం చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ ఫైనలీ నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ నా కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ నేను రివీల్ చేయను, నెక్స్ట్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మేము నవ్వకూడదని చెప్తాను. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ పీపుల్ అందరికీ మెనీ థ్యాంక్స్. అండ్ మా టీమ్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మా గెస్ట్లందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మూవీకి వస్తే మా డైరెక్టర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఐ వాస్ గెటింగ్ గూస్ బంప్స్. ఐ ఫీల్ లైక్ ఓ ఇంత మంచి మూవీ అస్సలు మిస్ చేసుకోవద్దు అనిపించింది. చేస్తే ఇలాంటి మూవీ ఒక్కటి చేసినా చాలు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇందులో హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రమాకాంత్ సార్ అండ్ మై నాని సార్, ప్రొడ్యూసర్, అండ్ మా మహేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మై స్టార్ కార్తికేయ. సో మీరు ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు, బట్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. I feel very nervous, but I'm so excited. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్ ఇంకొక విషయం ఏంటంటే అండి, మూవీకి మ్యూజిక్ చేస్తాను. సో ఫస్ట్లీ రమాకాంత్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ కథ చాలా బాగుందండి. అండ్ ఇందులో 4 బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సాంగ్స్కి. అండ్ వెరీ గుడ్ లిరిసిస్ట్ అండ్ సింగర్స్ మనకి వర్క్ చేస్తున్నారు మూవీకి. సో అదే మా బెస్ట్ వర్క్ అయితే ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కదా సార్ అందుకు